అతడు ఈ సినిమా మహేష్ బాబు గారు, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి యొక్క కెరీర్లోనే కాదు, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఒక మరుపురాని సినిమా. నేను ఈ సినిమాని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ గ్రేట్ ఫిల్మ్ అనడానికి ఏ మాత్రం సందేహించను. ఎప్పుడో 2005లో రిలీజ్ అయిన ఈ సినిమాని ఈ రోజు రిలీజ్ చేస్తే థియేటర్లో ఆడియన్స్ ప్రతి డైలాగు కూడా ముందే చెప్పేస్తున్నారు. అంతలా ఈ సినిమా ప్రజల యొక్క మస్తిష్కంలో నిక్షిప్తం అయిపోయింది. ఇది అసలైన బ్లాక్ బస్టర్ అంటే. దశాబ్దాలు గడుస్తున్నా సరే ప్రజలు ఈ సినిమాని ఇంకా గుర్తుపెట్టుకున్నారంటే దానికన్నా పెద్ద సక్సెస్ ఏముంటుందండి? త్రివిక్రమ్ శ్రీనివాస్ తన డైరెక్షన్ కెరీర్లో ఎర్లీ స్టేజ్లో తీసిన సినిమాలన్నీ కూడా ఆణిముత్యాలు. ఈ అతడు సినిమాని తీసుకుంటే ఫైనెస్ట్ క్రాఫ్ట్ మ్యాన్షిప్, బెస్ట్ డైరెక్షన్, గ్రేట్ రైటింగ్ ఉంటుంది. కొంతమంది ఆర్గ్యూ చేయొచ్చు ఇది గ్రేట్ రైటింగ్ ఏంటి అని, కానీ ఒక సినిమాని ఎన్నిసార్లు చూసినా సరే బోర్ కొట్టట్లేదంటే అది ఆషామాషి విషయం కాదండి. ఆ డైరెక్టర్ కమ్ రైటర్లో ఎంతో టాలెంట్ ఉంటేనే కానీ అది సాధ్యపడదు. కేవలం టాలెంట్ ఉంటే సరిపోతుందా? కాదు, శ్రమ చెయ్యాలి. తను అనుకున్నది వచ్చేంత వరకు కసిగా పని చేయాలి. అది మాటల్లో చెప్పినంత ఈజీ కాదండి. బడ్జెట్లు ఎక్కువైపోతాయి, విపరీతమైన ప్రెషర్స్ ఉంటాయి, వర్కింగ్ డేస్ పెరిగే కొద్దీ ఆర్టిస్టులు కోఆపరేట్ చేయరు, లాజిస్టికల్ ఇబ్బందులు వస్తాయి, కోపాలు వస్తాయి, గొడవలు వస్తాయి. వీటన్నింటినీ దాటి నువ్వు అనుకున్న కథని అనుకున్నట్టు తీసావు అంటే ఒక డైరెక్టర్గా నువ్వు ఎవరెస్ట్ని అధిరోహించినట్టే. అలా త్రివిక్రమ్ శ్రీనివాస్ తన కెరీర్లో 2-3 సార్లు ఎవరెస్ట్ ఎక్కాడు. అతడు సినిమా కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ లిటరల్గా ప్రాణం పెట్టాడు. ఒక్కొక్క సీను లేదు ఒక్కో షాట్ కోసం ఆయన పెట్టిన ఎఫర్ట్స్ నా భూతో నా భవిష్యత్. ఒకప్పుడు నీకు ఇష్టమైన డైరెక్టర్ ఎవరు అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ అని చెప్పి చాలా గర్వంగా చెప్పేవాడిని. ఇక్కడ గర్వం అనే పదాన్ని ఎందుకు వాడుతున్నానంటే ఆయన పేరు చెప్పడం వల్ల నా గౌరవం పెరిగేది. నా గౌరవం ఎలా పెరుగుతుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కొంతమంది వ్యక్తుల్ని నీకు ఇష్టమైన డైరెక్టర్ ఎవరు అని అడిగితే క్రిస్టోఫర్ నోలన్, క్వింటిన్ టెరెంటినో, మణిరత్నం గారు అని చెప్తారు. వాళ్ళ పేర్లు ఎందుకు చెప్తారంటే ఆ గొప్ప గొప్ప లెజెండరీ డైరెక్టర్స్ వాళ్ళ యొక్క టాలెంట్తో కొన్ని అద్భుతమైన చిత్రాలను సృష్టించారు. వాళ్ళ టాలెంట్ ప్రజలలో చాలా ఎక్కువగా వినిపిస్తుంది. ఎప్పుడైతే నువ్వు అతను నీకు ఇష్టమైన డైరెక్టర్ అని చెప్తావో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నేను ఎలా చూస్తారు, ఓహో వీడికి చాలా టేస్ట్ ఉంది అందుకని అంత గొప్ప వాళ్ళు వీళ్ళకి నచ్చాడు అందుకని చెప్పి వాళ్ళ యొక్క పేరు చెప్పడం వల్ల నీ స్థాయి పెరుగుతుంది. అంటే వాళ్ళ వల్ల నీ గౌరవం పెరుగుతుంది. అందుకనే నేను త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు చెప్పి చాలా గౌరవంగా ఫీల్ అయ్యేవాడిని. త్రివిక్రమ్ శ్రీనివాస్ లాగా ఒక్క సినిమా తీసినా సరే ఈ జన్మ ధన్యం అనుకునేవాడిని. అలాంటిది ఇప్పుడు వస్తున్న కొన్ని సినిమాల్లో థ్యాంక్స్ కార్డ్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ అనే పేరు పడుతుంటేనే కంపరం వచ్చేస్తుంది. ఏ రోజైతే ఒక డైరెక్టరు ఎఫర్ట్స్ పెట్టకుండా లేజీ అయిపోయి బద్ధకస్తుడు అయిపోతాడో ఆ రోజే తనలో ఉన్న డైరెక్టరు చచ్చిపోతాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్లో ఉన్న డైరెక్టర్ చచ్చిపోయి చాలా కాలం అవుతుంది. బట్ మనం ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ యొక్క ప్రెజెంట్ గురించి మాట్లాడుకోవడం లేదు, గతం గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ సినిమా గురించి మాట్లాడడం కంటే ముందు నాకు ఒక మేజర్ కంప్లైంట్ ఉంది ఇండస్ట్రీ మీద. మీరు మంచి సినిమాలని, హిట్ సినిమాలని రిలీజ్ చేయండి, మేము చూస్తాం. అంతేగాని గొప్పలకి పోయి 4Kలో మాస్టరింగ్ చేసాం, 8Kలో రెండరింగ్ చేసాం అని చెప్పి ఉన్న సినిమా యొక్క క్వాలిటీని నాశనం చెయ్యొద్దు. ఈ సినిమా చూస్తుంటే ఎంత బాధేసిందంటే సినిమాని 8Kలో రెండరింగ్ చేసామని చెప్పారు. సినిమాలో కలర్స్ అన్నీ కూడా వాషౌట్ అయిపోయినాయి, ఇమేజ్ క్రాప్ అయిపోయింది, పిక్చర్లు బ్లర్ అయిపోతున్నాయి, మేకప్స్ కూడా చాలా ఆడ్ కనిపిస్తున్నాయి. 8K అంటే ఆ రిజల్యూషన్ చాలా ఎక్కువ అండి. ఆ స్క్రీన్ సైజ్ కూడా ఎంత పెద్దది ఉంటుంది 8K అంటే. మీరు అప్పుడెప్పుడో హెచ్డీలో తీసినటువంటి రిజల్యూషన్కి ఇప్పుడు 8Kకి పిక్సెల్ని ఎక్స్పాండ్ చేయాలంటే ఆ ఎక్స్పాన్షన్ సరిపోదు, పిక్సెల్స్ బరస్ట్ అయిపోతాయి, ఆబ్వియస్గా క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. మీరు ఆ క్వాలిటీని మేనేజ్ చేయడానికి ఏం చేశారు, బ్రైట్నెస్ పెంచేశారు. ఒక డైరెక్టరు డిఓపి కూర్చుని ఎంతో శ్రమించి తయారు చేసిన సినిమా విజువల్స్ని మీ గొప్పల కోసం పాడు చేయడం తప్పు. అందున అతడు లాంటి ఒక గ్రేట్ సినిమాని మీ గొప్పల కోసం నాశనం చేయడం అయితే మాత్రం క్షమించరాని తప్పు, నేరం. మాకు 4Kలు 8Kలు అవసరం లేదు, ఒరిజినల్ ఉన్నది ఉన్నట్టు వేయండి, మేము దాన్నే చూసి ఆనందిస్తాం. ఇప్పుడు క్రిటికల్గా అతడు సినిమాని ఎనాలిసిస్ చేద్దాం ఎవ్రీ ఆస్పెక్ట్ నుంచి. ముందుగా ఆర్టిస్టులు వారి యొక్క పర్ఫార్మెన్స్ల గురించి మాట్లాడుకుందాం. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రలోనే నేను చూసిన సినిమాల్లో ది బెస్ట్ కాస్టింగ్ అంటే కనుక నాకు గుర్తున్నంత వరకు అతడు, హ్యాపీ డేస్ వస్తాయి. ఈ సినిమాలలో పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ కాస్టింగ్ ఉంటుంది. కాస్టింగ్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి క్యారెక్టర్లకి తగ్గట్టు ఆర్టిస్టుల్ని క్యాస్ట్ చేయడం, లేదా తీసుకున్న ఆర్టిస్టుల్ని మన పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేయించడం. ఫస్ట్ది చాలా ఈజీ, కాస్టింగ్ డైరెక్టర్ ఒక అతను తీసుకొచ్చి పెట్టేస్తాడు, డైరెక్టర్కి ఈజీ అయిపోతుంది. కానీ రెండవది డైరెక్టర్కి చాలా కష్టం. మనం తీసుకున్న ఆర్టిస్టుల్ని మన పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేయించాలంటే డైరెక్టర్కి చాలా 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 కఠినమైన విజన్ ఉండాలి, తను అనుకున్నది చెప్పించాలి.
అలా ఉన్నాయి కాబట్టి ఈ సినిమాలో పాత్రలు ఇన్ని సంవత్సరాలు అవుతున్నా ఒక భరణి గారి క్యారెక్టర్, బ్రహ్మానందం గారి క్యారెక్టర్, బ్రహ్మాజీ గారి క్యారెక్టర్, షాయాజీ షిండే క్యారెక్టర్, కోట శ్రీనివాస్ గారు, ప్రకాష్ రాజ్ గారు, సుధా గారు, నాజర్ గారు, ఇంతమంది క్యాస్టింగ్లు, చిన్న చిన్న పాత్రలు, చిన్న చిన్న పాత్రలు చేస్తారు చాలామంది ఈ సినిమాలో. సినిమా ఫస్ట్లో ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు, సాధువుని కొడుతూ ఉంటాడు. ఆ పోలీస్ ఆఫీసర్ కానీ లేదా సాధువుని ఫ్రెండే ఉంటాడు పక్కనే, ఆ సాధువుని చీట్ చేస్తాడు ఒక అతని క్యారెక్టర్ కానీ, జయప్రకాష్ రెడ్డి గారు అతడు కొడుకు పాత్ర, ఎంఎస్ నారాయణ గారు ఎంత ఐకానిక్ అంటే ఒక్క సీన్లో ఉంటారు ఆయన ఎంతలాగా బ్లాస్ట్ అయింది ఆ ఒక్క డైలాగు. అలాగే అక్కడ చిన్న డైలాగ్ చెప్పాడు అతను ఫస్ట్ నుంచి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు చాలా సినిమాల్లో కంటిన్యూ అవుతూ వచ్చి మొన్న ఆ సినిమాలో చాలా ఫేమస్ అయ్యాడు. ఏమండి చెవుడు అనే క్యారెక్టర్ అతను చిన్న డైలాగు, అరే గ్లాస్ మార్చండి, ఇటు సాంబార్ అనుకుని నీళ్ళలో ముంచి వెళ్ళిపోతాను, చిన్న డైలాగ్ చెప్తాడు. అతన్ని కూడా మనకు గుర్తుండిపోతాడు, ఆ ముఖం గుర్తుండిపోతుంది. అలాగే కోట అసిస్టెంట్ ఒక అతను ఉంటాడు, ట్రైన్లో డబ్బు పెడుతున్నావు అంటే డబ్బు తీసుకుని వెళ్ళిపోయాడు అంటే నువ్వేం కంగారు పడకు నాన్న, బ్యాగ్ బట్టి తీసుకుని వచ్చి మన ఇద్దరం కుట్టించుకున్నా అంటాడు. ఆ చిన్న పాత్ర అతనికి ఆ సినిమా తర్వాత వేరే సినిమాలు నటించడో లేదో కూడా తెలియదు, అయినా సరే ఆ క్యారెక్టర్ మనకు అలా గుర్తుండిపోయింది. ఎంఆర్ఓ క్యారెక్టర్ చేసిన ఆయన, పంతులు గారు, ఈవెన్ ఫైటర్స్, మనకి ఇప్పుడు తనికెళ్ళ భరణి గారితో ఫైట్ జరుగుతున్నప్పుడు ఒక అతను గుణపంతో కొట్టడానికని వస్తాడు మహేష్ బాబు గారిని. ఆ కొట్టినప్పుడు అతను మన పోల్స్ను కొడితే పోల్స్ ఇరిగి పడిపోతే అతను అలా భయంకరంగా పట్టుకుని చూస్తుంటాడు. నాకు ఆ ఇమేజ్ కూడా చాలా కాలం ఇప్పుడు కూడా గుర్తొచ్చేసింది. అంటే ఈవెన్ ఫైటర్స్గా చేసిన వాళ్ళ యొక్క క్యారెక్టర్లు కూడా నీ మైండ్లో నుంచి వెళ్ళట్లేదంటే అది చాలా చాలా గొప్ప డైరెక్షన్ అని చెప్పాలి నా దృష్టిలో. రాజీవ్ కనకాల గారు ఒక్కటే సీన్ ఉంటుంది, కానీ ఎంత ఇంపాక్ట్ ఉంటుంది సినిమా మొత్తం ఇప్పటికీ కూడా మర్చిపోలేకపోతాం. ఇంకా ప్రధాన పాత్రలు చేసిన వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్లు అయితే ఎంత ఎక్కువ చెప్పినా సరే తక్కువే అవుతుంది. త్రిష గారు సో ఎక్స్ప్రెసివ్, ఎంత ఎక్స్ప్రెసివ్ అంటే ఆవిడ చాలా ఎక్స్ప్రెసివ్గా ఉంటుంది. అండ్ మహేష్ బాబు గారు అయితే చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారు. నాజర్ గారి పర్ఫార్మెన్స్ అయితే ఆయన డబ్బింగ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఎంత అద్భుతంగా చెప్పారు. నాజర్ గారి పర్ఫార్మెన్స్ నేను ఇప్పటి వరకు అంత మంచి పర్ఫార్మెన్స్ ఏ సినిమాల్లో కూడా చూడలేదు. సుధా గారు ఆవిడ చాలా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్, ఆవిడ అత్యద్భుతం, అమ్మతనాన్ని ఇచ్చి పడేశారు, అద్భుతంగా పండించారు. టెక్నికల్గా కూడా ఈ సినిమా చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. ఈ సినిమాకి 3 మేజర్ పిల్లర్స్, ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, 2 మణిశర్మ గారు, 3 కేవి గుహన్ గారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మణిశర్మ గారు అత్యద్భుతం, ఒక సైలెంట్నిచ్చి కరెక్ట్గా ఎక్కడ నుంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వాలో అక్కడి నుంచి ఇస్తారు, గూస్ బంప్స్ వస్తాయి. అదే కేవి గుహన్ గారు, ఆయన గురించి పెద్దగా ఎవరికి తెలియదేమో కానీ ఆయన పిసి శ్రీరామ్ గారు లాంటి పెద్ద ఒక గొప్ప సినిమాటోగ్రఫర్ దగ్గర సినిమాటోగ్రఫీ నేర్చుకుని వచ్చిన ఆయన విజువల్స్ అతడు సినిమాలో అత్యద్భుతం. ఈ సినిమా వీళ్ళ 8K అని చెప్పేసి నాశనం చేశారు, కానీ ఎంత అద్భుతంగా ఉంటాయని యూట్యూబ్లో చూస్తేనే పిచ్చెక్కిపోయేది విజువల్స్ ఈ పాడు చేశారు. సినిమాలో 90% సినిమా అంతా కూడా మూమెంట్ ఉంటుంది. మనకి ఎడిటింగ్లో టప్ప మూవ్ అయిపోతూనే ఉంటుంది, చాలా స్టాటిక్గా ఒక 10% సినిమా కూడా ఉండదు. అంతలాగా సినిమాటోగ్రఫీ చెయ్యాలంటే క్లైమాక్స్లో ఫైట్ ఎంత టెక్నికల్ బ్రిలియన్స్ ఉండాలి. మీరు క్లైమాక్స్లో ఆ ఫైట్ చూస్తే చాలా కష్టం, అది మనకు చూడడానికి 10 నిమిషాల్లో అయిపోతుంది, కానీ దాన్ని చాలా రోజులు, ఒక 50 రోజులు పైగా తీశారంట. ఎంత ఎఫర్ట్ పెట్టి ఉండాలి సినిమాటోగ్రఫరు. ఒక సన్నివేశంలో ఒక పర్టికులర్ షాట్ ఉంటుంది, అక్కడ త్రిష గారి లిప్స్, పెదాలని చూపిస్తాడు, ఎంత చూడముచ్చటగా ఉంటాయంటే మళ్ళీ నెక్స్ట్ షాట్లో ఆ పెదాలు అంత బాగో. అంటే ఒక సినిమాటోగ్రఫర్ అనుకుంటే దేన్నైనా సరే అందంగా అత్యద్భుతంగా చూపించగలడు. ఈ సినిమా దానికి ఒక గొప్ప నిదర్శనం. స్క్రీన్ ప్లే అయితే ఒక ప్రవాహంలో వెళ్ళిపోతుంది. ఎడిటింగ్, ఫైట్స్, డ్యాన్స్ కొరియోగ్రఫీ, మేకప్స్, కాస్ట్యూమ్స్, డైలాగ్స్, లిరిక్స్, ఇలా ప్రతి ఆస్పెక్ట్, ఎవ్రీ క్రాఫ్ట్ మ్యాన్షిప్ కూడా చాలా బెస్ట్ ఇచ్చారు ఈ సినిమాకి. ఈ మధ్యకాలంలో వస్తున్న ఏ తెలుగు సినిమా గురించి కూడా ఇన్ని డిపార్ట్మెంట్ల గురించి నేను ఎప్పుడు మాట్లాడలేదు. మ్యాక్సిమం సినిమాటోగ్రఫీ లేదా మ్యూజిక్ అక్కడితో ఆగిపోతుంది అంతే. మిగతావి అసలు కాస్ట్యూమ్స్, మేకప్, లేకపోతే లిరిక్స్, డైలాగ్స్ గురించి అసలు మాటలే రావు. అంటే ఒక సినిమాలో ఇన్ని టెక్నికల్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఇవన్నిటి నుంచి కూడా ఇంత గొప్ప అవుట్పుట్ని రప్పించుకోగలిగారంటే అది ఖచ్చితంగా డైరెక్టర్ యొక్క గొప్పతనమే. సాంగ్స్ కొరియోగ్రఫీ ఎంత బాగుంటుందండి. అప్పట్లో ఇప్పట్లో లాగా చాలా క్రింజ్ స్టెప్పులు అవి ఏమి ఉండేవి కాదు. చాలా అందరికీ కూడా సాంగ్కి తగ్గట్టు ఆ సాంగ్కి ఏ స్టెప్స్ వేస్తే బాగుంటుంది అన్నట్టు ఆ స్టెప్స్ని కంపోజ్ చేసేవాడు. తద్వారా ఏమవుతుందంటే మంచిగా డ్యాన్స్ చేసేవాళ్ళే కాదు, పెద్దగా డ్యాన్స్ రానటువంటి వ్యక్తులు కూడా మహేష్ బాబు గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, రాజశేఖర్ గారు, ఇలా శ్రీకాంత్ గారు, జగపతి బాబు గారు, ఇలా చాలామంది స్టెప్పులు కూడా చాలా బాగుండేవి, ఆర్గానిక్గా ఉండేవి, ఆ సూట్ అయిపోయేవి. మహేష్ బాబు గారికి ఒక పెక్యులర్ స్టైల్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయి. చాలా కాల్ని పొడుగ్గా ఉండడం వల్ల ఆయన ఎక్కువగా పైకి లేపడాలు, ఊపడాలు అవన్నీ చేస్తుంటారు. అవి ఆయనకే బాగా సూట్ అవుతాయి, అవి చాలా బాగుండేవి.
ఇప్పుడు వస్తున్న మహేష్ బాబు గారి సినిమా సాంగ్స్ అస్సలు బాగోట్లేదు. అండ్ త్రిష గారికి డ్యాన్స్ పెద్దగా రాదు, అది తెలిసిపోతుంది మనకి సినిమాలో. ఒక్క పిలిచినా రానంటవే ఆ ఒక్క సాంగ్లో తప్పిస్తే మిగతా సినిమాలో మిగతా సాంగ్స్లో ఆవిడ కొరియోగ్రఫీ సాంగ్ స్టెప్స్ అయితే బాగా వేయలేకపోయారు ఆవిడ. అండ్ సాంగ్స్కి వచ్చేసరికి నాకు ఒక మేజర్ కంప్లైంట్ ఉందండి ఈ సినిమాలోనే కాదు, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి యొక్క చాలా సినిమాల్లో కంప్లైంట్ ఉంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్లో ఇన్వాల్వ్ అవుతారు, కానీ కొన్ని సాంగ్స్ని మాత్రం ఆయన డ్యాన్స్ కొరియోగ్రాఫర్లకు వదిలేస్తాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమాలో అవునా నిజం, నీతో చెప్పనా, చందమామ ఇలాంటి హీరో హీరోయిన్ మధ్యన ఒక డ్యాన్స్ స్టెప్స్ ఉండే సాంగ్స్ ఉంటాయి, ఆ కొరియోగ్రఫీ ఉంటుంది. వాటిలో పెద్ద క్రియేటివిటీ కనిపించదు, అందుకని ఆ సినిమాల్లో లైఫ్ ఉన్నట్టు అనిపించదు. మిగతా సాంగ్స్ అన్నిటిని మీరు చూసుకుంటే ఈ 3 సాంగుల్లో లైఫ్ ఉండదు, నాకు గుర్తు కూడా లేవు. ఈ సినిమా రిలీజ్ వల్ల నాకు ఒక మంచి గొప్ప ఏం జరిగిందంటే ఈ సాంగ్స్ని చూశాను. నేను ఎప్పుడు యూట్యూబ్లో కూడా ఈ సాంగ్ని చూడను, మనకు గుర్తు కూడా ఉండవు. సాంగ్స్ అతడు సినిమాలోవి అన్నవి గుర్తుంటాయి తప్ప ఆ వీడియో అనేది గుర్తుకు రావట్లేదు సినిమాలో. ఏంటంటే లైఫ్ లేదు. త్రివిక్రమ్ శ్రీనివాసు తన సాంగ్స్లో కూడా ఇన్వాల్వ్ అయితే మిగిలిన సాంగ్స్ లాగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెను తుఫాను తలొంచిన సాంగ్ కానీ, లేకపోతే పిలిచినా రానంటవా సాంగ్ కానీ, లేకపోతే చల్లగాలి సాంగ్లో కానీ ఎంత లైఫ్ ఉంటుంది. వాటిని చూస్తుంటే మనకి ఆ కొరియోగ్రఫీ అక్కడ కొరియోగ్రఫీ అవసరం లేదు, అక్కడ డైరెక్టర్ ఇన్వాల్వ్ అయ్యి ఎలా ఉండాలి ఏంటి ఆయన ఇన్పుట్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఆయన క్రియేటివిటీ కనిపిస్తుంది మన ప్రతి సాంగ్లోని. మనకి పెళ్లి తుఫాన్ తల ఉంచిన సాంగ్లో ఎంత క్రియేటివిటీ ఉంటుంది, ఒక కథ ఉంటుంది, ఒక డెప్త్ ఉంటుంది. అది డైరెక్టర్ ఇన్వాల్వ్ అయితేనే అలాంటి యొక్క సాంగ్స్ వస్తాయి, అందుకే అవి చరిత్రలో నిలిచిపోయాయి. పిలిచినా రానంటావా అనే సాంగ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ గ్రేట్ సాంగ్స్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇప్పుడు చూసినా సరే మనం ఫీల్ అయిపోతాం, ఒక బావ మరదల మధ్యన ఆ యొక్క సరసం కానీ, ఒక తెలియని సరసము, అందులో స్టెప్స్, అందున ఆ సాంగ్ ఎప్పుడు వస్తుంది కరెక్ట్గా ఒక ఎమోషనల్ అయిన తర్వాత, వాళ్ళిద్దరూ కౌగులించుకున్న తర్వాత, అంటే త్రిష కౌగులించుకుంటుంది, మహేష్ బాబు గారు కౌగులించుకోరు, దీని గురించి తర్వాత మాట్లాడదాం. అలా అయిన తర్వాత అప్పుడు వస్తుంది ఆ ఇంపాక్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ సాంగ్స్ అవి. అలాగే పాటల్ని డ్యాన్స్ కొరియోగ్రాఫర్లకి వదిలేయడం వల్ల వచ్చే అతి పెద్ద మైనస్ ఇంకోటి ఏంటంటే లిరిక్స్కి సార్థకత అవ్వదు. నువ్వు ఎంత గొప్ప గొప్ప లిరిక్స్ ఉంటాయి, చందమామ లాంటి సాంగులు అయితే చాలా గొప్పగా ఉంటాయి లిరిక్స్, అవన్నీ కూడా అర్థం కావు. నువ్వు ఒకవైపు డ్యాన్స్ కొరియోగ్రఫీ పెట్టి అందులో డ్యాన్స్ స్టెప్లు అవి వేస్తుంటే ఆ లిరిక్స్లో ఉన్న అర్థం అనేది వ్యర్థమైపోతుంది, అది ఒక పెద్ద మైనస్. ఇంకా ఫైట్స్లో కూడా ఎంత అంటే ఎంత ఎఫర్ట్స్ ఉంటాయండి, ఎంత క్రియేటివిటీ ఉంటుందండి. నాయుడు కంచి ఫైటు, జాతరలో బుజ్జితో ఫైటు, అలాగే క్లైమాక్స్ సోను సూద్ ఫైటు, ఎంత ఎఫర్ట్స్ ఉండాలి, ఎంత ప్యాషన్ ఉండాలి, ఎంత పిచ్ ఉంటే అలాంటి ఫైట్స్ వస్తాయి. ఇప్పుడు నాయుడు కంచె ఫైట్లో అలాంటి ఫైట్లు, లేకపోతే జాతరలో బుజ్జి ఫైట్లు ఒక ఫైట్ మాస్టర్స్ వచ్చి కంపోజ్ చేస్తే అలాంటి ఫైట్స్ రావండి. డైరెక్టర్ తన క్రియేటివిటీని చూపించి ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్పాడు కాబట్టే అక్కడ అంత అద్భుతమైనటువంటి ఫైట్స్ వచ్చాయి. ఫైట్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎలివేషన్స్ గురించి కూడా మాట్లాడదాం. మొన్న కింగ్డమ్ మూవీ చూసిన తర్వాత సినిమాలో ఎలివేషన్స్ బాగోలేవు, బాగా వర్క్ చేయలేదు డైరెక్టర్ అని చెప్తే ఒక అతను కామెంట్ ఏం పెట్టాడంటే, మీకు అలవాటు అయిపోయింది, మీకు యాక్షన్ కావాలి, మీకు ఆ స్లో మోషన్ వాకులు కావాలి అని కామెంట్ చేశాడు. ఎలివేషన్స్ అంటే కేవలం యాక్షన్ స్లో మోషన్ షాట్లే కాదండి, అంతకు మించి ఉంటుంది సినిమాలో. అది ఏ ఎమోషన్ అయినా సరే ఒక హై ఇచ్చి మనల్ని మనమే విస్మయానికి గురి చేసి ఒక గూస్ బంప్స్ మూమెంట్ ఇచ్చిన ప్రతిదీ కూడా ఎలివేషనే అవుతుంది. ఎమోషనల్ హై అంటే ఏంటి అన్నది ఇప్పటి తరం దర్శకులు సరిగ్గా గ్రహించుకోలేకపోతున్నారు. ఈ సినిమాలో సుధా గారు పార్దు అంటే మహేష్ బాబు ఇంటికి రాగానే అతన్ని డైరెక్ట్గా రాముడు మందిరంలోకి తీసుకెళ్ళి, మీ అమ్మ ఈ రాముని తీసుకొచ్చిందని చెప్పి, మీ అమ్మ కూడా రాముడి దగ్గరికి వెళ్ళిపోయిందని చెప్పి, అందుకే ఇక్కడ తీసుకొచ్చారని చెప్పి వదిన పార్దు వచ్చాడని చెప్తుంది. ఎంత ఎంత హై ఉంటుందండి. సినిమా మొత్తానికి సరిపడే ఎమోషన్ ఆ ఒక్క చిన్న సన్నివేశంలో ఇచ్చాడు డైరెక్టర్. అలాగే జాతరలో ఫైట్ అయిపోయిన తర్వాత బుజ్జితో చేయి తెగిందంటే ఆ సుధా గారే వచ్చి తినిపిస్తారు, తినిపించి ఏడుస్తాడు. మహేష్ బాబు ఏడుస్తుంటే ఏరా ఎందుకు రాలేదంటే, ఇల్లు ఎంత బాగుంటుందని తెలియదా అని అంటాడమ్మ. ఎంత ఎంత ఎమోషనల్ హై ఉంటుందండి. అలాగే ప్రీ క్లైమాక్స్ ముందు త్రిష గారు మహేష్ బాబు గారి మధ్య ఒక లవ్ ఎక్స్ప్రెస్ చేసుకునే ఒక సీన్ ఉంటుంది, అది చాలా లెంగ్తీ సీను. ఆ సన్నివేశంలో త్రిష గారు నేను ఆవిడని తక్కువ చేసుకుంటూ, మహేష్ బాబు నువ్వు చాలా అందగాడివి అని చెప్తూ, నువ్వు నా వంక చూడట్లేదని చెప్తున్నప్పుడు మహేష్ బాబు గారు కూడా తన ప్రేమని ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత త్రిష గారు వెళ్ళి గట్టి కౌగులించుకుంటారు. ఆ కౌగులించుకున్నప్పుడు సినిమా హాల్లో విజువల్స్, కేకలు, ఏంటి ఎలివేషన్ ఏం కాదే, అది స్లో మోషన్ కాదే, యాక్షన్ కాదే, దిస్ ఈస్ ద ఎలివేషన్. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి సినిమాల్లో ఎలివేషన్ అనేది చాలా సటిల్డ్గా ఉంటుంది. ఓ డప్పులు బీజిఎంలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్లు, ఓ కొట్టేసుకోవడాలు ఇలాంటివి ఉండవు. సటిల్డ్గా చాలా క్లాసీగా ఉంటాయి ఎలివేషన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ బాబు గారు ఎస్కలేటర్ నుంచి అలా నెమ్మదిగా పైకి లేచుకుంటూ వస్తారు, ఒక ఐకానిక్ షాట్ అది.
అలాగే నాయుడు కంచె వేసాడని చెప్పి ఆ ఫైట్లో తాత కారు ఎక్కి అలా టప్మని వెళ్ళిపోతే ఇలా చేతులు కట్టుకుని మహేష్ బాబు నుంచుంటారు ఐకానిక్గా. ఎంత ఎక్స్ట్రాడినరీ ఐకానిక్గా ఉంటుందండి ఆ షాట్. సటిల్డ్ ఎలివేషన్స్ ఉంటాయి. మాటలు డైలాగ్స్తో హీరోని ఎలివేట్ చేయడంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు క్లాసీ డైలాగ్స్తో ఎక్స్ట్రాడినరీ ఎలివేషన్స్ ఇస్తారు. ఆ సాధు అనే ఒక అతను జైల్లో ఉన్నప్పుడు ప్రకాష్ రాజ్ గారికి వాడు ఎలా ఉంటాడని వెళ్తే వేటకి వెళ్ళేటప్పుడు పులి కళ్ళల్లో ఉంటుంది. ఎంత గొప్ప డైలాగ్ అంటే అది, ఎంత గొప్పగా ఉంటుంది, ఎంత గొప్పగా వర్ణించాడు. అంటే హీరోని ఎలివేషన్ ఎంత అద్భుతంగా పండుతుంది. డైలాగ్స్తో హీరోని ఎలివేట్ చేయడం ప్రశాంత్ నీళ్ళు స్టార్ట్ చేయలేదు, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎప్పుడో చేస్తాడు ఇవన్నీ. డీటెయిల్స్ అండి, సినిమాలో ఎన్ని డీటెయిలింగ్ ఉంటుందో తెలుసా, మనం కొన్నిసార్లు అర్థం కూడా చేసుకోలేము. అంటే ఇప్పుడు మహేష్ బాబు గారు తను ఒక దొంగ, వాడిని కాదు అని తెలుసు వాళ్ళకి. అందుకనే తాతని ఎప్పుడు క్లైమాక్స్లో కూడా తాత అనే పదం దాకా వచ్చి ఆగిపోతాడు. అలాగే త్రిష గారిని ఎంతలా ఆయన ప్రేమిస్తున్నా సరే చివరికి త్రిష గారు గట్టిగా వచ్చి కౌగులించుకుంటారు, కానీ మహేష్ బాబు గారు కౌగులించుకోరు. ఎందుకంటే నేను దొంగని, నేను భావన కాదు, నేను మోసం చేస్తున్నాను అంటే ఒక మోరల్ వాల్యూస్ కూడా చిన్న చిన్న డీటెయిలింగ్. అంటే సునీల్ గారు ఎంట్రన్స్లో తన జిప్పు ఊడిపోయి ఉంటుంది, ఆ జిప్పు ఇలా చూస్తూ వేసుకుంటారు. అంటే ఇవన్నీ చిన్న చిన్న విషయాలను కూడా డైరెక్టర్ అంత క్లీన్గా అబ్జర్వ్ చేసి కాదు, ప్రజలకు ఏదో చూపించాలి అనే తపన, కసి, ప్యాషను. అప్పుడున్న త్రివిక్రమ్ ఇస్ ద పీక్ త్రివిక్రమ్ అండి. ఈ సినిమా చాలా విషయాల్లో ట్రెండ్ సెటర్ అండి. మనకి గ్రీన్ కలర్లో మనకి లెటర్స్ డిస్ప్లే అవుతుంటాయి, నేమ్స్, టైము, ప్లేస్లు, వీటిని నేరేషన్ ద్వారా చెప్తుంటారు మా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. ఆ తర్వాత ఇలాంటి నేరేషన్ని చాలా సినిమాల్లో ఉపయోగించారు. ఇంకా డైలాగ్స్, అతడు సినిమాని డైలాగ్స్ని వేరు చేయగలమా అండి? సినిమాలో మాటలు అత్యద్భుతం, ప్యూర్ బ్లిస్ అనమాట. పూరి జగన్నాథ్ గారు, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ట్రెండ్ చేసిన మాటలు అనేవి ఇప్పటికీ అందరూ వాళ్ళలాగే రాస్తూ ఉంటారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో, అంత ఇన్ఫ్లుయెన్స్. ఇంకా ఈ సినిమాలో నచ్చని విషయాలకు వద్దాం. చందమామ సాంగ్లు అనుకుంటా సెకండ్ చరణంలో సాంగ్ మొత్తం కూడా ఒక షిప్లో సముద్రంలో జరుగుతున్నట్టుగా జరుగుతుంది. ఆ సీజీ వర్క్ టూ బ్యాడ్గా ఉందండి. నాకు ఈ సినిమాలో చాలా ఇరిటేషన్ తప్పించిన ఒక విషయం ఏమిటంటే మహేష్ బాబు గారి యొక్క హెయిర్ స్టైల్ అంత చిన్నగా కట్ చేశారు. ఒక డిప్ప కటింగ్ ఏమో అన్న భావన కలిగింది. ఆయన అందానికి ఒక మంచి హెయిర్ ఉంటే అత్యద్భుతంగా ఉంటుంది కదా, అది చాలా మైనస్గా అనిపించింది నాకు. ఇంకా ఈ సినిమాలో లాజిక్స్ కూడా చాలా బ్యాడ్గా ఉంటాయండి. త్రివిక్రమ్ సినిమాల్లో లాజిక్స్ ఉంటాయి, కానీ అవి ప్రాపర్గా ఉండవు, జస్ట్ కన్విన్స్ చేసేస్తాడు అంతే, ఇది లాజిక్ అని ఆడియన్స్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ తన మాటల ద్వారా నమ్మించేస్తాడు. అవి లాజిక్స్ కాదు. దీనికి మనం బెస్ట్ ఎగ్జాంపులే తీసుకుందాం. ఇప్పుడు కోట శ్రీనివాసరావు గారు బాజిరెడ్డి, ఆయన గురించే తీసుకుందాం. క్లైమాక్స్లో ఆయన చచ్చిపోతారు, ఆయనంతటా ఆయనే కాల్చుకుని చచ్చిపోతారు. ఎందుకు చచ్చిపోతారంటే మన శివారెడ్డి వాళ్ళ కొడుకు ఈ ఆడియో టేప్ వినగానే ఇంకేమీ ఆలోచించకుండా వచ్చి మిమ్మల్ని చంపేస్తాడు అని ప్రకాష్ రాజ్ బెదిరించగానే చెప్పగానే ఇంకా ఆ టెన్షన్లో ప్రెషర్ బాగా ఫీల్ అయిపోయి తనని తానే కాల్చుకుని చచ్చిపోతాడు. ఇదేగా చెప్పింది. బట్ నేనేమంటానంటే తన సీఎం పోస్ట్ కోసం తన స్నేహితుడైనటువంటి శివారెడ్డిని చంపడానికి కూడా వెనకాడినటువంటి ఒక పొలిటీషియన్ అతను. ఓకే, అలాంటి పొలిటీషియన్ శివారెడ్డిని అపోజిషన్లో ఉన్నటువంటి ఒక పవర్ఫుల్ పొలిటీషియన్ని చంపించగలిగిన వ్యక్తి ఆఫ్టర్ ఆల్ కొడుకు, శివారెడ్డి కొడుకు. ఇంకా పొలిటీషియన్ కూడా కాలేదు, మేబీ ఒక ఎమ్మెల్యే అయ్యుంటాడేమో, ఇప్పుడు గెలిచాడు కాబట్టి. అలాంటి వ్యక్తిని చంపించలేడా? ఈజీగా చంపించేస్తాడు. ఏ వ్యక్తి కూడా అందున పొలిటీషియన్స్ తనని తాను చంపుకోవాలని ఎప్పుడు అనుకోడు. అందున అతను ఇప్పుడే సీఎం అయ్యాడు. ఒక సీఎం అయి ఉంటే అతనిలో ఎంత పవర్ ఉంటుంది. కాబట్టి ఇలాంటివి ఆలోచించినప్పుడు అవి లాజికల్గా కన్విన్సింగ్గా ఉండవు, ప్రాపర్ లాజిక్ కాదవి. ఇలా ఎన్నో లాజిక్లెస్ సీన్లు ఉంటాయి ఈ సినిమాలో. ఇప్పుడు ప్రకాష్ రాజు ఆ బిల్డింగ్ ఎక్కి అక్కడి నుంచి గన్న కాలుస్తున్నట్టు ఆ పొజిషన్లో ఉండి గన్న కాలుస్తాడు. అక్కడ ఏం చెప్తాడు డైలాగు, ఈ పొజిషన్లో ఉండి కాలిస్తే నుదురి మీద తగలదు, హార్ట్గా ఎక్కడికో తగలాలంటాడు. అంతేమి ఉండదు సార్, జస్ట్ యాంగిల్, గన్న యొక్క యాంగిల్ మారిస్తే సరిపోద్ది, అక్కడ లాజిక్ లేదు. అలాగే క్లైమాక్స్లో హీరోకి విలన్కి మధ్యన గొడవ జరుగుతుంది, నందుకి మల్లికి మధ్యన. వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు. మధ్యలో చరణ్ రాజ్ గారు పోలీసులందరినీ వేసుకుని వచ్చేసి ఒక ఫైట్ పెట్టారు గన్స్తో. వాళ్ళు ఏమైనా గోండాలా? పోలీసులు, వాళ్ళకన్నీ కొన్ని రూల్స్ ఉంటాయి. వాళ్ళందరూ కూడా గోండాలకే ఉంటారు. వాళ్ళందరూ చాలామంది చచ్చిపోతారు కూడా. ఇప్పుడు అంతమంది పోలీసులు చచ్చిపోతే చంపింది ఎవరు అనే ఒక లాజిక్ వస్తుంది కదా, ఒక ఆరా తీస్తారు. వాళ్ళందరూ చచ్చిపోయారు కదా, మరి దానికి కూడా రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా. అంటే అవేమి మనకు కనపడదు సినిమా చూసినప్పుడు. అంత గొప్పగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మనల్ని నమ్మించేస్తాడు. ఇది లాజిక్, ఇది ప్రాపరు, ఇలాగే జరుగుతుంది అని మన మైండ్ మనల్ని నమ్మించేస్తుంది. అంత బాగా దర్శకత్వం చేస్తాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. కానీ అవి లాజిక్స్ కాదు, ప్రాపర్ లాజిక్స్ కాదు,
కన్విన్స్ చేస్తాడు అంతే. అవి లాజిక్స్ అని నమ్మించేస్తాడు మనల్ని. అలాగే ఈ సినిమా విషయంలో నాకు చాలా డిసప్పాయింట్మెంట్ని మిగిల్చినవి 2 సన్నివేశాలు. ఒకటి ఏంటంటే క్లైమాక్స్లో హీరో పారిపోయిన తర్వాత మళ్ళీ వస్తాడు తిరిగి. ఫ్యామిలీ అందరూ తిట్టుకుంటూ ఉంటారు, బ్రహ్మానందం గారు అందరూ సుబ్రహ్మణ్యం గారు తిట్టుకుంటుంటే అప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చి వాళ్ళకి సంజాయిషి ఇస్తూ ఉంటాడు మహేష్ బాబు గారు. అప్పుడు అందరూ సుధా నువ్వు ఎందుకని మమ్మల్ని మోసం చేసావు, ఓకే మాకు ఎందుకని మా పార్థుని చచ్చిపోయాడని చెప్పలేదంటే అప్పుడు సుధాకర్ వైపు ఇలా చేయి చూపించి ఆవిడ ముఖం చూసి నేను చెప్పలేకపోయానని చెప్తాడు. అప్పుడు ఆవిడ వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఉంటారు కానీ ఆవిడని ఫోకస్ చేయరు. ఆవిడని ఫోకస్ చేసి ఆవిడ యొక్క క్లోజ్అప్ షాట్ కానీ ఏమైనా తీసుకుని ఉంటే ఆవిడ పడుతున్న వ్యధ చూపిస్తే భలే ఎఫెక్ట్ వద్దును. నేను వీళ్ళు ఏమైనా పాడు చేశారా, సినిమాలో అలా ఉందేమో, మన యూట్యూబ్లో ఉంటుందేమో, యూట్యూబ్లో కూడా చెక్ చేశాను. యూట్యూబ్లో కూడా ఆవిడ బ్లర్లోనే ఉన్నారు, కేవలం మహేష్ బాబు గారు మాత్రమే ఫోకస్లో ఉంటారు. అది ఒకటైతే. 2 వీళ్ళందరూ తిట్టేసిన తర్వాత ఆ తాత నాజర్ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో మన మహేష్ బాబుని పైకి తీసుకెళ్ళిపోయి పైన చెప్తాడు నువ్వే నా మనవడివి, నువ్వే నా పార్థువి అని. అదేదో అక్కడే అక్కడ ఉన్న అందరి ముందు, ఫ్యామిలీ అందరి ముందు చెప్పుంటే అది ఇంకా కన్విన్సింగ్ ఉంది, ఇంకా బాగుండే అనిపించింది. ఇప్పుడు బ్రహ్మానందం గారు, మనకి సుబ్రహ్మణ్యం గారు వీళ్ళందరూ తిట్టుకుంటున్నారు, వాడిని ఒక విలన్లా చూస్తున్నారు, కన్విన్స్ అవ్వట్లేదు. వాళ్ళ ముందు తాత వీడే నా మనవడని చెప్పుంటే గొప్పగా ఉందేమో అన్న భావన కలిగింది నాకు. ఇవన్నీ పెద్ద కంప్లైంట్సే కాదండి. ఇంత క్లాస్ యాక్షన్ మూవీ ఒక పెద్ద హీరోతో మళ్ళీ తెలుగులో వస్తుంది అన్న నమ్మకం నాకు లేదు. ఈవెన్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారే అనుకున్నా సరే మళ్ళీ అతడు లాంటి సినిమా తీయలేరు. ఇంకా ఎక్కువ మాట్లాడను, ఒక్క ముక్కలో చెప్పాలంటే అతడు ఒక ఎక్స్ట్రాడినరీ మూవీ. దట్స్ ఇట్. జై హింద్.